రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో, వానాకాలం సాగు, మూసీ ఫేజ్ 1, వీబీజీరామ్జీ పథకం అమలుపై నిర్ణయాలు తీసుకున్నారు. ఇక తొలిసారి ఈ కేబినెట్ విధానంలో చర్చలు జరుగుతున్నాయి. ఇందుకోసం సీఎం సహా మంత్రులందరికీ ట్యాబులు అందజేశారు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు ఇదే తొలి మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో మూసీ పునరుజ్జీవనం ఫేజ్ 1 పనులకు ఆమోద ముద్ర వేయనున్నారు. తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో, వానాకాలం సాగు, మూసీ ఫేజ్ 1, వీబీజీరామ్జీ పథకం అమలుపై నిర్ణయాలు తీసుకున్నారు. ఇక తొలిసారి ఈ కేబినెట్ విధానంలో చర్చలు జరుగుతున్నాయి. ఇందుకోసం సీఎం సహా మంత్రులందరికీ ట్యాబులు అందజేశారు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు కూడా ఇదే తొలి మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో మూసీ పునరుజ్జీవనం ఫేజ్ 1 పనులకు ఆమోద ముద్ర వేయనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ సమావేశమైంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఇటు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తొలిసారిగా పూర్తి డిజిటల్ ఈ కేబినెట్ విధానంలో సమావేశమైంది. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలతో పాటు మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, కేంద్ర పథకాల అమలుతో పాటు ఇటు వ్యవసాయ కార్యాచరణ వంటి పలు కీలక అంశాలపై ప్రభుత్వం ఈ భేటీలో ప్రధానంగా చర్చించనుంది. అయితే ఏదైతే హైదరాబాద్ మెట్రోతో పాటు వానాకాలం సాగు, మూసీ ఫేజ్ 1, వీబీజీరామ్జీ పథకం అమలుపై నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్టు సమాచారం. అయితే తొలిసారి ఈ కేబినెట్ విధానంలో చర్చలు జరుగుతుండగా ఇందుకోసం సీఎం తో పాటు మంత్రులందరికీ కూడా ట్యాబ్లు అందజేశారు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినటువంటి సంజయ్ జాజు కూడా ఇదే తొలి మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో మూసీ జీవనం ఫేజ్ 1 పనులకు ఆమోద ముద్ర కూడా వేయనున్నారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించి తాజా పరిణామాలు, తదుపరి కార్యాచరణపై చర్చ జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ప్రాజెక్టు పురోగతిపై మంత్రివర్గం కీలకంగా సమీక్షించే అవకాశం కూడా ఉందని సమాచారం. దాంతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా కేంద్రం తీసుకొచ్చినటువంటి వీబీజీరామ్జీ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా లేదా అనే అంశం పైన కూడా మంత్రివర్గం ఈ భేటీలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో ఈ పథకంలోని కొన్ని నిబంధనలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టును కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు. వానాకాలం సాగు, ఇటు విత్తనాలు, ఎరువుల సరఫరా, పంటల వైవిధ్యం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే చర్యలపై కూడా విస్తృతంగా చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రతిపాదనను కూడా ఈ పరిశీలించే అవకాశం కూడా ఉంది. అయితే ఏపీ, తెలంగాణల మధ్య స్థానికత ఉన్నటువంటి ఉద్యోగుల పరస్పర అంతరాష్ట్ర బదిలీలపై కూడా మంత్రివర్గం ఈ భేటీలో నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అయితే దీంతో పాటు హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంలో ప్రతిపాదిత లోయర్ ఇన్కమ్ గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించి స్థలాలు, డిజైన్లు, విధి విధానాలను కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అయితే మొత్తంగా చూసుకుంటే ఇటు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశాలు సైతం కేబినెట్ ఎజెండాలో కీలకం కానున్నట్టుగా తెలుస్తోంది. ఎల్నినో ప్రభావంతో ఋతుపవనాల మందగమనం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు, విత్తనాలు, ఎరువుల అందుబాటుపై కూడా ప్రభుత్వం కార్యాచరణ కూడా ఖరారు చేయనుంది. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే హైదరాబాద్ ఎల్ఐజీ హౌసింగ్ స్థలాలు, డిజైన్ల ఆమోదం, మరికొన్ని ఇటు ప్రజా సంక్షేమ ప్రతిపాదనలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రహీం. రైట్ నరేష్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.